బీఆర్ఎస్ విలీనానికి సంబంధించిన చర్చ ఏంటి ఢిల్లీలో? బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది అంటూ రేవంత్ రెడ్డి గారు ఒక చర్చకు తెరలేపారు. అది కరెక్ట్ కాదు. ఆయన నేను అనుకుంటున్నా ఏ ప్రాంతీయ పార్టీ ఎక్కడ చచ్చిపోలేదు భారతదేశంలో ఈ గత 50 సంవత్సరాల్లో. ఫస్ట్ ప్రాంతీయ పార్టీ డిఎంకే అధికారంలోకి 1967లో వచ్చింది. ఆ రోజు నుంచి ఏ పార్టీ అయినా ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చాక, ఒకసారి పవర్ ఎంజాయ్ చేశాక ఇప్పుడు వరకు ఏ పార్టీ తగ్గిపోలేదు. అలా మన్నుతాయి. ఆ పార్టీ ఎందుకు విలీనం అవ్వాలి? కాంగ్రెస్ లోకి ఎందుకు అవ్వాలి? లేకపోతే బీజేపీలోకి ఎందుకు అవ్వాలి? అది ఏంటంటే ఆయన ఏదో పొలిటికల్ గా అలాగంటే ఏమన్నా బీజేపీ బీఆర్ఎస్ కోఆపరేషన్ చేసుకోరేమో, అవన్నీ కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పెరగొచ్చు తరగొచ్చు, కానీ డిసిపియర్ అవ్వదు, మర్జ్ అవ్వదు. కానీ కవిత గారి అరెస్ట్ ఉంది. ఆ అరెస్ట్ కేసు నుంచి ఆమె బయటికి పడాలంటే పార్టీని మెర్జర్ చేయటమే ఒకటే ఇంకా మనకి మిగిలిన అవకాశం అని బీఆర్ఎస్ అనుకుంటోంది అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నమాట. ఆయన పదవుల పక్కన కూడా పూర్తి చేశారు, ఎవరికి ఏ పదవి అని కూడా చెప్పేస్తున్నారు. ఇప్పుడు కవిత 5 నెలలు 6 నెలలు అయిపోయింది. మహా ఉంటే ఇంకో నెల 2 నెలలు ఉంటుంది, వచ్చేస్తారు బయటికి సుప్రీంకోర్టు బెయిల్ దాంట్లో. ఇంకంతా అయిపోయాక ఇంకా మర్జర్ ఏంటి వచ్చేది? ఆ కేసు కేజ్రీవాల్ జైలుకి వెళ్తే ఆమె వెళ్తాడు, కేజ్రీవాల్ వెళ్ళకపోతే ఆమె వెళ్ళదు. శిక్ష కేజ్రీవాల్ కి పడకపోతే ఆమెకు పడదు. బెయిల్ తీసుకుని వస్తారు కదా, ఇంకా అయిపోయింది కదా. ఆ కేసుతో లింక్ చేయటం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అన్ని తెలుసు తెలియదు అన్న ఆయనకి. కానీ ఏ ప్రాంతీయ పార్టీ మునిగిపోదు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు సరిగ్గా చేసుకోకుండా ఇంటర్నల్ గా అన్ని పాస్ చేసుకుంటే, పద్ధతులు మార్చుకోకపోతే, పవర్ కోసం ట్రై చేయకపోతే పోతాయి, లేకపోతే పోదు. అలా ఉంటుంది అంతే. ఈవేళ బహుజన్ సమాజ్ పార్టీ 15 సంవత్సరాలు అయింది, ఎక్కడ అధికారంలో లేదు, తగ్గిపోతా ఉన్నది, కానీ ఉన్నది కదా. నేను అదే చెప్పబోతున్నా. మాయావతి గారి ఇష్యూ కూడా కేవలం కేసులు, రకరకాల కారణాలతో బీఎస్పీ ఆల్మోస్ట్ డిజపీర్ అయిపోయింది ఇండియన్ పొలిటికల్ స్క్రీన్ పైన, అలాంటి ఇంప్రెషన్ ఉందిగా. అది కాదు, అదేం లేదు, అలాగ అనుకుంటారు బయటికి. ఆమె ఎలక్షన్ లో పోటీ చేసింది, ఆ ఓడిపోలని ఎందుకు పెట్టుకుంటారు? ఒక 10 సీట్లు వచ్చుంటే బాగుంటది. ఆమెతో పెట్టుకోవటానికి అఖిలేష్ యాదవ్ ఇష్టం లేదు, ఉపయోగం లేదని ఎవరు పార్ట్నర్ లేదు. అందువల్ల ఏ పార్టీ అయినా, డిఎంకే పోయిందా, ఏడీఎంకే పోయిందా, లేకపోతే టీడీపీ పోయిందా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పోతుందా, పోదు. అది పాస్ చేసుకుంటే పూర్తిగా సూసైడ్ గా చేసుకుంటే పోతుంది, కానీ మర్జర్ అనే ప్రసక్తి